ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి కూల్చివేతలు తెలుసు తప్ప పూడ్చివేతలు రావు. కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు వచ్చినట్టు లేదు ఈ ప్రభుత్వానికి. హైడ్రా పేరు మీద పెద్ద డ్రామా నడుపుతున్నారు. ఇక్కడ కూల్చివేతల పేరు మీద పేదవాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. అరే లక్షల మంది రైతులు అక్కడ నీళ్ళు ఎప్పుడు వస్తాయని కళ్ళల్లో వత్తులేసుకొని సాగర్ నీళ్ళ కోసం ఎదురు చూస్తుంటే గా రైతులకు నీళ్లు ఇవ్వడం చేత కాదా? మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతున్నా. పేదల ఇల్లు కూలగొట్టడం మీ ప్రాధాన్యతనా? లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంటే ఆ మరమ్మత్తు చేసి రైతులకు సాగు నీరు అందించడం మీ ప్రాధాన్యతనా నేను అడుగుతా ఉన్నా. జిల్లా మంత్రులు పొంగిలేటి గారు, తుమ్మల గారు, బట్టి గారు పొద్దులేస్తే కేసీఆర్ గారి తిట్టుడు, బీఆర్ఎస్ తిట్టుడు, ఇందులో మీరు పోటీ పడుతున్నారు. గా రైతులకు నీళ్ళు ఇవ్వడం కోసం పోటీ పడలేరా? రైతులకు నీళ్ళు ఇవ్వడం కోసం తన్లాడలేరా? జిల్లాలో ఆర్థిక శాఖ మా దగ్గరనే, వ్యవసాయ శాఖ మా దగ్గరనే, రెవెన్యూ శాఖ మా దగ్గరనే, ప్రభుత్వమే ఖమ్మంకెళ్ళి నడుస్తుందంటారు కదా. మరి ప్రభుత్వమే ఖమ్మంలో ఉంటే జానెడు గండి బూడ్చలేకపోతున్నారా 22 రోజుల్లో అని అడుగుతా ఉన్నా. 22 రోజులుగా నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీ నిర్లక్ష్యం చూసి, మీ నిర్వాకం చూసి, ఆ ఎండిపోతున్న పంటలను చూసి జిల్లా రైతులు 9 మందిని గెలిపించి ఏం లాభమని వాపోతా ఉన్నారు. 3 మంత్రులుండి 3 లక్షల ఎకరాలు ఎండబెడుతుంటే ఈ 3 మంత్రులుండి ఏం లాభమని ఆ రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు.